at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బట్ అంతకన్నా ముందు ఈ కథనాన్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్నూలులో దారుణం జరిగింది. ప్రాణం తీసింది ప్రేమ. అవును, డిగ్రీ స్టూడెంట్ హుస్సేన్ భాషా అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనంగా మారింది. రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు భాషా. వారం రోజుల క్రితమే భాషాను తండ్రి ముందే దారుణంగా కొట్టారు ప్రియురాలి కుటుంబ సభ్యులు, ఇంకా చెప్పాలంటే ప్రియురాలి బంధువులు కూడా. భాషాను ప్రియురాలి బంధువులే చంపారంటున్నారు పేరెంట్స్. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. భాషా మరణం పెను సంచలనంగా మారింది ఆ ప్రాంతంలో. కర్నూలులో దారుణం జరిగింది. ప్రాణం తీసింది ప్రేమ వ్యవహారం. డిగ్రీ స్టూడెంట్ హుస్సేన్ భాషా అనుమానాస్పద మృతి ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు భాషా. వారం రోజుల క్రితమే భాషాను తండ్రి ముందే దారుణంగా కొట్టారు ప్రియురాలి బంధువులు. భాషాను ప్రియురాలి బంధువులే చంపారంటున్నారు భాషా పేరెంట్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. ముందుగా ఫ్యామిలీ ఏమంటుందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంత చేయడం మంచిది కాదు సార్. సరే, వాళ్ళకి అమౌంట్ ఉంది, వాళ్ళు కొట్టారు, ఆ పిల్లల్ని ఏదో తీసుకోపోవాలని మేము అనుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మేము నిన్న వచ్చామని. వాళ్ళు సంపాల్సిన ఏమవసరం సార్. ఏదైనా మీ పిల్లోడు దొరికినా మీకు పంపిస్తాం అన్నట్టు మాకు చెప్పారు నిన్న ఇన్ఫర్మేషన్. లేదంటే నిన్న నైట్ ఇక్కడనే కర్నూలులోనే మేము ఇక్కడనే ఉండేతోళ్ళం మేము. చంపి మాకు అసలు కూడా తెలియదు సార్. మాకు 8:30 తర్వాత ఏదో ఈ న్యూస్ పేపర్లో వచ్చినట్టు దాని ద్వారా మేము వార్తల్లో చెప్తే మా పిల్లోడని మేము ఫోటో చూసి మేము గుర్తుపట్టాము సార్. అది సార్ జరిగినది. చంపిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చట్టప్రకారమైన జరగాల. చట్టప్రకారం జరగకపోతే గినా లేదు, చట్టప్రకారం జరగకపోతే గినా అది కూడా మేము కూడా చూసుకుంటాం సార్. అది చట్టప్రకారంగా మాకు జరగాలి. మేము న్యాయం మాకు. ఒకవేళ మీడియా వాళ్ళు కానీ, ప్రజలు కానీ, కాలేజీ పిల్లలు కానీ, ప్రిన్సిపాల్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు తల్లిదండ్రికి వాళ్ళకి బాధ ఉంటుంది, మాకు కూడా బాధ ఉంటుంది. వాళ్ళు రైట్. అది ఆ కుటుంబం ఒకటే డిమాండ్ చేస్తోంది. భాషా మరణానికి న్యాయం జరగాలి, భాషకు న్యాయం జరగాలి అంటూ కూడా కుటుంబం వేడుకుంటోంది. ఒకటే అంటోంది, మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే దూరంగా ఉంచాలి, లేకపోతే దానికి తగినట్టుగా లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటే కనుక తీసుకునే అవకాశం ఉంటుంది, తీసుకోవచ్చు. బట్ ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది భాషా విషయంలో? ఇటు ఆ ప్రియురాలి బంధువులు చంపారంటూ కూడా ఇక్కడ భాషా కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? సచిన్, కర్నూలు టౌన్ లో తీవ్రమైన విషాద ఛాయలు అనుకున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము స్థానికంగా ఉన్నటువంటి సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్స్ అవుతున్నటువంటి హుస్సేన్ భాషాతో పాటు అదే కళాశాలలో ఉన్నటువంటి మరో విద్యార్థినితో ప్రేమ సంబంధం ఉంది అని చెప్పి అనుమానించినటువంటి తల్లిదండ్రులు గత వారం క్రితమే హుస్సేన్ భాషను ఇంటికి పక్కన ఒక రూమ్ లోకి పిలిపించి అత్యంత దారుణంగా, కిరాతకంగా పెడిగుద్దలతో చిట్కా బాధినటువంటి ఘటన ఉంది. అయితే ఇది జరిగిన తర్వాత తన తండ్రికి తన మొబైల్ ఫోన్ ద్వారా కాల్ చేసి మీరు తక్షణమే ఇక్కడ రండి, మీరు ఎవరు రావద్దు అని చెప్పి హుస్సేన్ భాషతోనే కాల్ చేయించిన తర్వాత తను ఎవరు మంది మార్బలం ఎవరు లేకుండా ఒక సామాన్యుడు, ఒక తండ్రి, నిరుపేద తండ్రి కాలేజ్ దగ్గరికి వచ్చారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినటువంటి రూమ్ దగ్గర వద్దకి తన తండ్రిని తీసుకుపోతే తన తండ్రి ఎదురుగా అత్యంత కిరాతకంగా, దారుణంగా తన కొడుకు మీద దాడి చేసినటువంటి ఘటన ఉంది. కాల్లో వేళ్ళ పడినా కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తండ్రిది, బంధువులది. అయితే గత వారం జరిగినటువంటి ఘటన తర్వాత తనను ఇంటికి తీసుకెళ్తాను అంటే, లేదు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, మేము ఎలాంటి కేసు పెట్టము, మీ అబ్బాయి ఎగ్జామ్స్ రాసుకోమనండి, నీకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టము అని చెప్పి తండ్రికి నమ్మబలికేటువంటి మాటలు చెప్పారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తను
ఆ విషయాన్ని నమ్మి ఇంటికి వెళ్ళిపోయిన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు తండ్రి. అయితే నిన్నటి రోజున ఉదయాన్నే చూస్తే కర్నూలు నుంచి ఇటు డోన్ కు వెళ్ళేటువంటి ఈ రైల్వే ట్రాక్ మీద గుర్తు తెలియనట్టు మృతదేహం లభించడంతో అనుమానం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఆర్పీఎఫ్ పోలీసులు అది అన్నోన్ సంబంధించినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తిగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే పత్రికా ప్రకటన చేసిన తర్వాత ఇవాళ ఉదయం పేపర్ లో వచ్చిన తర్వాత చూసుకున్నారు. తనకు సంబంధించినటువంటి కొడుకుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఆర్పీఎఫ్ పోలీసులను, రైల్వే పోలీసులను సంప్రదించారు. జరిగినటువంటి ఘటన మీద విచారణ చేశారు. అయితే దీనిపైన జరిగినటువంటి గతంలో జరిగినటువంటి పూర్వాపరాలపై ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులకు ఆ రకమైనటువంటి కంప్లైంట్ చేశారు. అయితే ఈ తతంగం అంతా కూడా బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రియురాలి తండ్రి ఉండడంతో పోలీసులను అటు డిపార్ట్మెంట్ తో పాటు ఈ సమస్యను తొక్కిపెట్టేందుకు, లేకపోతే ఈ సమస్య బయటికి రాకనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరికొంతమంది సంబంధించినటువంటి నాయకుల ద్వారా ఈ కుటుంబ సభ్యుల మీద, అంటే హుసేన్ బాషాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపై కూడా ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎలాగైనా సరే ఈ యొక్క సమస్యను డైవర్ట్ చేసి ఇది అనుమానాస్పద మృతిగాను, లేకపోతే రైల్వే ట్రాక్ కింద చేసినటువంటి ఆత్మహత్యగాను సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిరుపేద కుటుంబం, తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అయితే డిగ్రీ పూర్తయితే ఎంతో కొంత మాకు కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నటువంటి చేతికి వచ్చినటువంటి కొడుకు హుసేన్ బాషా ఇలా ప్రేమ వ్యవహారం పేరుతో ఈరోజు ప్రాణం తీసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఈ బడానా సంబంధించినటువంటి నాయకులు, బడా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా కూడా ఈ సమస్యను బయటికి రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి నోరు మూయించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనా వాళ్ళు బయటకు వచ్చి తప్పనిసరిగా ఎవరైతే యాక్షన్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పోస్ట్ మార్టం పూర్తి కావడంతో ఈయన నంద్యాల జిల్లా మంచాలకట్టకు సంబంధించినటువంటి హుసేన్ బాషా కుటుంబ సభ్యులకు తన మృతదేహాన్ని అప్పగించారు. కాసేపటి క్రితమే ఈ దహన సంస్కరణలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. సచిన్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారింది. ప్రేమిస్తే చంపేస్తారా? ప్రస్తుతం ఇదే